ఈ పబ్లిసిటీలో భాగంగా బిగ్ బాస్ హౌస్కి చాలా సినిమా టీమ్స్ వచ్చినాయి కదా. సో అలా వచ్చిన టీమ్స్ ఏమన్నా నీతో అన్న మాటలు కానీ వాళ్ళల్లో నీకు ఇష్టమైన వాళ్ళు కానీ వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సో పబ్లిసిటీకి వచ్చిన వాళ్ళు అంటే యాక్చువల్లీ లాస్ట్ వీక్లో మేము ఫినాలే రోజు అయితే లైక్ ఉపేంద్ర గారు వచ్చారు, దెన్ విజయ్ సేతుపతి అన్న వచ్చారు. సో వాళ్ళిద్దరూ చాలాసేపు మంచిగా మాట్లాడారు. అండ్ అంటే వాళ్ళకు కూడా యాక్చువల్లీ ఎక్కువ వాళ్ళు అంత ఫాలో అవ్వరు కదా సీజన్, సో వాళ్ళకి ఎక్కువ తెలియదు మా గురించి. సో వాళ్ళు కొద్దిసేపు వచ్చి వాళ్ళ టైం స్పెండ్ చేసి వెళ్తుంటారు మూవీ టీమ్స్. సో నాకు సేతుపతి అన్న అండ్ ఉపేంద్ర గారు చాలా డౌన్ టు ఎర్త్ అనిపించి వాళ్ళు హగ్ చేసుకొని చాలాసేపు మంచిగా మాట్లాడి వాళ్ళందరికీ కంగ్రాచులేట్ చేసి వెళ్ళారు. సో అది జరిగింది. తెలుగులో ఇప్పుడు 8 సీజన్స్ అయినాయి, ఒక్క లేడీ విన్నర్ లేదు. ఏంటి అలా దాని మీద నీ కామెంట్ ఏంటి? ఇప్పుడు హిందీ తీసుకుంటే మొత్తం 16 సీజన్లో 9 మంది లేడీ విన్నర్స్ ఉన్నారు. ఓకే. తమిళ్లో 2-3 ఉన్నారు, కన్నడలో ఉన్నారు, బట్ తెలుగులో ఒక్క లేడీ విన్నర్ కూడా లేరు. ఏంటి, ఎందుకు అని అంటే మనము చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా ఎవరు నాకు వచ్చే ముందు ఏమన్నారంటే అసలు టాప్ 5లో రావడం కూడా చాలా అరుదు వైల్డ్ కార్డ్స్. ఇప్పుడు వరకు ఓన్లీ నవదీప్ గారు 4th పొజిషన్లో రావడం అనేది రికార్డు వైల్డ్ కార్డ్గా వచ్చి. సో ఇప్పుడు ఆ రికార్డ్ని నేను బ్రేక్ చేసిన టాప్ 2లో వచ్చి. సో రికార్డ్స్ కెన్ బీ బ్రేక్ ఇన్ అంటే నిజంగా అసలు నాది ఎంత ఎడ్జ్ ఉండే అంటే లైక్ జనం చెప్పిందంటే అసలు నువ్వే విన్నర్ అంటే ఒక విన్నర్ అయ్యే స్కోప్ కూడా ఉండే. కాబట్టి డెఫినెట్లీ ఒక లేడీ కూడా విన్నర్ అవ్వచ్చేమో ఫ్యూచర్లో, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉమెన్ మీద స్పెషల్ రెస్పెక్ట్ ఉంది. అంటే మైట్ బి అంటే ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో అంత స్టాండ్అవుట్ అవ్వలేకపోయిందేమో ఇప్పుడు వరకు మన తెలుగు సీజన్స్లో ఉన్న వాళ్ళు. కానీ డెఫినెట్లీ టాప్ 5లో రావడం కూడా ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. టాప్ 5లో వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయికి లైక్ హ్యాట్స్ ఆఫ్. సో బిగ్